ఇక్కడ ఉంది వార్త. యూరియా ఇబ్బందులు వాస్తవమే అంగీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శాసనసభలో నమస్తే తెలంగాణ కథనం ప్రస్తావన. యాప్ పోయి కార్డు వచ్చే కథనాన్ని చదివి వినిపించిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో గత వానాకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అంగీకరించారు. మంగళవారం శాసనసభలో యూరియా ఇతర ఎరువుల కొరతపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జియో పొలిటికల్ కారణాలతో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో రాష్ట్రానికి యూరియా సరఫరా చేయలేదని తెలిపారు. డిసెంబర్లో 3 లక్షల టన్నుల అమ్మకాలు జరగాల్సి ఉండగా 4 లక్షల టన్నులకు పైగా అమ్మకాలైనట్లు వివరించారు. రైతులు ఏడాదికి సరిపోయే యూరియాను ఒకేసారి కొని పెట్టుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి టెక్నాలజీని వినియోగించుకొని రైతులు ఎంత భూమిలో ఏ పంటలు సాగు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా యూరియాను సరఫరా చేస్తామని చెప్పారు. అంతకుముందు యూరియా సమస్య బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పలు అంశాలను లేవనెత్తారు. యూరియా యాప్ విషయంలో రైతుల్లో చాలా సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రికను సభలోకి తీసుకొచ్చిన ఆయన యాప్ పోయి కార్డు వచ్చాన్న ప్రత్యేక కథనం సభలో చదివి వినిపించారు. యూరియా కొరత దాచేందుకు సర్కార్ డ్రామా ఆడుతున్నదని, సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రభుత్వం తీసుకురానుందని కథనాన్ని సభలో ప్రత్యేకంగా చదివి వినిపించారని చెప్పేసి కూడా ఒక వార్త. అయితే నిన్న కూడా మనం చదివింది ఛానల్లో. మొన్న ఈయననే మండలిలోకి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారంటే అసలు యూరియా కొరతనే లేదు, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదు, కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు సోషల్ మీడియా కావాలని చెప్పేసి మా గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి, కావాలని ఏమంటారు అంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి ఈ మంత్రి గారే మాట్లాడిన మాటలు మనం విన్నాం. సరే, ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు కదా, మరి అదే మంత్రి వచ్చి ఇవాళ ఏమంటున్నా తెలుసా? అవి వాస్తవమే, యూరియా కష్టాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, వాస్తవమే ఆయన ఒప్పుకుంటుండ. మళ్ళా అంటే రెండు నాలుకలు రెండు మాటలు. అది ఎందుకు రైతుల మీదనే చెప్తున్నా కదా, రైతుల మీద ఎందుకు బాగా కక్ష కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఈ రైతులే కదా తీసుకొచ్చి కూర్చోబెట్టింది, గద్దెనెక్కిచ్చింది ఈ ప్రభుత్వాన్ని. ఈ కుదిబండను తీసుకొచ్చి రైతులే పెట్టుకున్న నెత్తి మీద. ఇప్పుడు ఆ రైతులనే మొన్నటిదాకానే మంత్రి మాట్లాడాల్సిన మాట ఎట్లుండాలా, ఒక మంత్రి పొజిషన్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఒక మాట మాట్లాడితే కట్టుబడి ఉండి దాని మీదనే లెక్క ప్రకారం మాట్లాడాలి. ఒక మాట ఇదేమి సంవత్సరం కింద మాట కూడా కాదు, మొన్న మాట 3 రోజుల కింద మాట్లాడిన మాట. 3 రోజుల కింద మాట్లాడిన మాటకి ఇలా నిన్న మాటకు తేడా వచ్చేస్తుందా? మీరు మంత్రి లేకపోతే ఏంది? యూరియా కష్టాలు ఒకసారి ఉన్నాయంటాడు, యూరియా కష్టాలు ఒకసారి లేవంటాడు. యాపు లేదు, పాపు లేదు, ఏది పని చేస్తలేదు, అంతా గుడుసున్నా. ఫస్ట్ నుంచి మేము కూడా ఛానల్ నుంచి మొత్తుకుంటున్నాం, అరే రైతుల దగ్గరికి పోయి మీరు యాపు అంటే ఎడికే నడుస్తుంది. అరే మీకు ఒకవేళ ఐడియా లేకపోతే, మీకు ఎట్లా చేయాలో తెలియకపోతే మోమాట పడకుండా గతంలో పాలించిన ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీని సలహాలు తీసుకొని డైలాగులు కొడతారు కదా అసెంబ్లీలో. మీరు ఏమైనా సలహాలు ఇవ్వండి మేము పాటిస్తాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి మేము చేస్తాము, సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడండి కదా ఆయన్ని. మరి ఈ విషయంలో యూరియా ఎట్లా కావాలి కేసీఆర్ అన్న, మరి యూరియా అప్పుడు నువ్వు తెచ్చినావు కానీ మరి ఎట్లా తెచ్చుకోవాలి, మరి అదేందని చెప్పేసి సలహా తీసుకోరి. ఆయన సలహా ఇస్తాడు కదా, ఇయ్యాటలో లేదా రైతుల గురించి. రైతులు బాగుపడాలనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అంత కష్టపడ్డ వ్యక్తి మీకు ఆపోజిట్గా ఎందుకు చేస్తాడు? సలహాలు తీసుకొని చేయండి ఏదైనా ఉంటే. అది వద్దు ఇది వద్దు, ఎక్కడికేని కేసీఆర్ను తిట్టాలే, కేసీఆర్ మొలకెత్తనియా, అది ఎత్తనియా, కేసీఆర్ సాగు కోరాలే. గదే కదా మీ గవర్నమెంట్కి వచ్చింది కూడా, రైతులను నాశనం చేయాలి ఎక్కడికి.